హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఇక రీసెంట్గా మనకు పెన్ టూల్ అనే టాపిక్ అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, పెన్ టూల్ అనే టాపిక్ అయిపోయింది. ఆ టాపిక్లో మనము ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ చూసాము అండ్ షేప్లో కూడా ఆప్షన్స్ అన్నీ కూడా చూసాము అనమాట. ఓకేనా? సో ఇప్పుడు అందులో ఉండే సబ్ టూల్ వచ్చేసి ఫ్రీ ఫామ్ పెన్ టూల్ అనమాట. ఈ ఫ్రీ ఫామ్ పెన్ టూల్ చూడడానికి ఎలా ఉంటుందంటే, చూడండి, ఒక చిన్న ఫ్రీ ఫ్లో అనేది మనకు కనిపిస్తుంది. ఇది సేమ్ ఈ టూల్ ఎలా పనిచేస్తుందంటే, లాసో టూల్ అనేది మీకు ఐడియా ఉంది కదా. సో ఈ లాసో టూల్ ఎలాగైతే పనిచేస్తుందో మనకి ఇది కూడా, ఇది ఒకవేళ పెన్ ఫామ్లో ఉంటే మనకు ఎలా ఉంటుందంటే ఫ్రీ ఫామ్ పెన్ టూల్ అనేది ఉంటుందన్నమాట. ఈ టూల్ చూద్దాము. ఫస్ట్ నేను ఇలా డ్రా చేస్తున్నాను. డ్రా చేస్తే చూడండి, పాత్ లైన్ అనేది మనకు చాలా చిన్నగా కనిపిస్తుంది, అంటే చాలా తిన్నుగా కనిపిస్తుంది. ఇది థిక్గా వేద్దాం. సో ఇక్కడ మీకు గేర్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి థిక్నెస్ అని ఉంది కదా. ఇందులో నేను హైయెస్ట్ 3 ఉంది. ఈ 3 అనేది తీసుకుంటున్నాను. డిఫాల్ట్గా బ్లూ కలర్ ఉంది. ఈ కలర్ కూడా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్లో కలర్కి తీసుకుంటున్నాను. చూడండి, ఎల్లో కలర్ అనేది బాగా విజిబుల్ అవుతుంది. సో నేను బ్యాక్గ్రౌండ్ లేయర్ పైనే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఇలా డ్రా చేస్తున్నా. ఫస్ట్ డ్రా చేస్తుంటే మనకేం కనిపించట్లేదు. ఇప్పుడు ఒక్కసారి మౌస్ వదిలిపెట్టగానే ఇప్పుడు చూడండి ఈ యాంకర్ పాయింట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకేనా? సో ఇప్పుడు కంట్రోల్ హోల్డ్ చేస్తే మౌస్ అక్కడ కర్సర్ చూడండి చేంజ్ అవుతుంది. దేనికి చేంజ్ అవుతుంది? డైరెక్ట్ సెలెక్షన్ టూల్కి చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, చూడండి మనకు హ్యాండిల్స్ కూడా వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇది డ్రా చేస్తున్నప్పుడే నేను ఇప్పుడు కంట్రోల్ హోల్డ్ చేస్తాను అనుకోండి. కంట్రోల్ హోల్డ్ చేసి మౌస్ వదిలేస్తే వెళ్ళి బిగినింగ్ పాయింట్కి అటాచ్ అయిపోతుంది అనమాట. అంటే మనం వెళ్ళి బిగినింగ్ పాయింట్కి అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇన్ కేస్ మనం డ్రా చేస్తూ వచ్చి మళ్ళీ బిగినింగ్ పాయింట్కి ఇలా అటాచ్ చేస్తే చిన్న సర్కిల్ అనేది వస్తుంది. అప్పుడు వదిలేసేయండి, వెళ్ళి అటాచ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు డ్రా చేస్తున్నప్పుడు మనకు స్ట్రైట్ లైన్స్ కావాలనుకోండి, ఆల్ట్ హోల్డ్ చేయాలి. ఆల్ట్ హోల్డ్ చేస్తే ఇలా క్లిక్ చేసుకోవచ్చు. ఇది సేమ్ మనకు పాలిగానో లాసో టూల్ లాగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఇలా బిగినింగ్ పాయింట్కి ఏం అటాచ్ చేయట్లేదు, జస్ట్ వదిలేస్తున్నాను. ఇక్కడితోటి ఆగిపోతుంది, ఎందుకంటే ఇదే మన లాస్ట్ క్లిక్ కాబట్టి. సో ఇదంతా ఎక్కడ సేవ్ అయి ఉంటుంది అని అంటే, ఇక్కడ మనకు పాత్స్లో ఇక్కడ సేవ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, మనకు లేయర్స్లో ఏమి ఉండదు. ఓకే, ఇది కొంతసేపు హైడ్ అవ్వాలనుకోండి, ఎంటర్ అనేది ప్రెస్ చేస్తున్నాం. ఇప్పుడు హైడ్ అయిపోయింది. సో ఇప్పుడు హైడ్ అయిపోయింది కదా. మళ్ళీ రివీల్ అవ్వాలంటే ఏం చేయాలంటే, పాత్స్లోకి వెళ్ళి ఈ లేయర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకు రివీల్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి క్లిక్ చేసి ఇక్కడ నేను డిలీట్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ షేప్ చూద్దాం. షేప్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ సేమ్. ఓకే, మనం ఒక్కటి తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాత్ ఒక్కటి తెలుసుకుంటే షేప్ ఆల్మోస్ట్ తెలుసుకున్నట్లే కదా. అంటే మిగతా ఆప్షన్స్ అన్నీ సేమ్ అండ్ పెన్ టూల్లో ఉన్న విధంగానే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ పైన ఉన్న ఆప్షన్స్ అన్నీ మనం ఆల్రెడీ పెన్ టూల్లో డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక్కడ కొత్తగా వచ్చిన ఆప్షన్ ఏంటంటే మ్యాగ్నెటిక్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఈ గేర్ ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పైన ఉన్న ఆప్షన్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే, థిక్నెస్ అనేది. ఓకే, ఇక్కడున్న మ్యాగ్నెటిక్ అండ్ ఇక్కడున్న మ్యాగ్నెటిక్ సేమ్ అనమాట. ఇక్కడ మనం టిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడేమో మనం ఇందులో ఉండే ఆప్షన్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడ చూడండి, కర్వ్ ఫిట్ అని ఉంది కదా. ఈ కర్వ్ ఫిట్ వచ్చేసి మనం హైయెస్ట్ వాల్యూ 10 అనమాట. 10 పిక్సెల్స్. ఎంటర్ అని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు హైయెస్ట్ కర్వ్ ఫిట్ ఉన్నప్పుడు నేను ఇలా ఒక షేప్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఎన్ని యాంకర్ పాయింట్స్ వచ్చినాయి? 1 2 3 4 5 వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లోయెస్ట్ తీసుకుందాం. లోయెస్ట్ కర్వ్ ఫిట్ వచ్చేసి 0.5 అనమాట. నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక షేప్ డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకు యాంకర్ పాయింట్స్ అనేది ఏ విధంగా వచ్చినాయి. ఇక్కడేమో హైయెస్ట్కి ఏమో కంట్రోల్ హోల్డ్ చేసి మళ్ళీ నేను ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, కంట్రోల్ హోల్డ్ చేసి 2 సెలెక్ట్ చేస్తున్నాను. హైయెస్ట్ మనం కర్వ్ ఫిట్ యూజ్ చేసినప్పుడు మనకు ఈ విధంగా వచ్చిందనమాట. ఓకే, లోయెస్ట్ యూజ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వచ్చిందనమాట. అంటే యాంకర్ పాయింట్స్లో మనకు డిఫరెన్స్ అనేది ఉంది. ఓకే, డిఫాల్ట్ కర్వ్ ఫిట్ 2 కాబట్టి నేను 2A యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆప్షన్ మ్యాగ్నెటిక్. ఇక్కడ మ్యాగ్నెటిక్ అనేది నేను టిక్ చేస్తున్నాను. టిక్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్నీ వచ్చాయి. ఓకే, బై డిఫాల్ట్గా ఉన్న అన్ని ఆప్షన్స్ తోటి ఒకసారి మనం చూద్దాము. నార్మల్గా మనము ఇలా మ్యాగ్నెట్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మ్యాగ్నెటిక్ టూల్ చూడండి ఇలా క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఓకే, సో మనం పక్కన డ్రా చేస్తుంటూ వెళ్తే అదే మనకు క్యాప్చర్ చేసేస్తుంది. సో నేను ఇక్కడ కావాలనే కొన్ని ప్లేసెస్లో ఇక్కడ చూడండి, ఇక్కడ అండ్ ఇక్కడ ఇట్లా లోపలికి వచ్చాను. ఇక్కడేమో బయటకు వెళ్ళాను. ఇప్పుడు కంట్రోల్ హోల్డ్ చేసేసి ఒకసారి ఈ ఏరియాని సెలెక్ట్ చేద్దాం. ఇక్కడున్న దీది ఉంది కదా, దీన్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, జూమ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను రఫ్గా సెలెక్ట్ చేశాను. ఓకే, యాక్యురేట్గా చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. మ్యాగ్నెటిక్ అనేది ఎందుకు మనకు క్యాచ్ చేస్తే కొన్ని ఏరియాస్లో లోపలికి అండ్ కొన్ని ఏరియాస్లో బయటకు వస్తుందంటే, మనం ఎగ్జాక్ట్గా బార్డర్ పైన ట్రావెల్ చేయకుండా కొంచెం అటు ఇటుగా వెళ్ళినప్పుడు మనకు మిస్ అవుతుందన్నమాట. అలా మిస్ ఎందుకు అయింది అండ్ మిస్ అవ్వకుండా మనం ఇంకా ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం.
సో ఈ మ్యాగ్నెట్‌లో విడ్త్ అనే ఆప్షన్ గురించి తెలుసుకుందాము. ఈ విడ్త్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ విడ్త్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ముందుగా క్యాప్స్ లాక్ అనేది ఆన్ చేయాలి. సో క్యాప్స్ లాక్ ఆన్ చేస్తున్నాను. క్యాప్స్ లాక్ ఆన్ చేయగానే చూడండి సర్కిల్ అనేది కనిపిస్తుంది కదా! ఈ సర్కిల్ ఏంటి అంటే చూడండి మధ్యలో ప్లస్ ఐకాన్ ఉంది. ప్లస్ ఐకాన్ నుంచి మనకు సర్కిల్‌కి మధ్యలో ఉండే డిస్టెన్స్ మనకిప్పుడు 10 ఉన్నట్టు. ఓకే. మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి మనకి ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా! ఇంకా జూమ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఓకే. సో ఈ ఐకాన్‌లో ప్లస్‌కి అంటే ప్లస్‌కి అండ్ లైన్‌కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఉంది కదా! అది 10 ఉన్నట్టు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఇంక్రీజ్ చేస్తాను అనుకోండి. ఇక్కడ 10 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి సర్కిల్ ఇంక్రీజ్ అయింది అండ్ ఆ ప్లస్ సింబల్‌కి అండ్ సర్కిల్‌కి మధ్యలో గ్యాప్ అనేది 20 ఉందన్నమాట ఇప్పుడు. అండ్ ఈసారి నేను 50 ఇస్తున్నాను. ఓకే. 50 ఇస్తున్నాను. చూడండి సర్కిల్ ఇంక్రీజ్ అయింది అండ్ సర్కిల్ మధ్యలో ఉండే ప్లస్ సింబల్‌కి అండ్ సర్కిల్‌కి మధ్యలో గ్యాప్ అనేది 50 ఉంది. ఓకేనా? ఇలా ఇది వర్క్ చేస్తుందన్నమాట. ఇందాక మనము జస్ట్ 10 అనే దానిలో ఉన్నాం. ఓకే. ఇప్పుడు ఇందాక మనం ఎలా జస్ట్ విడ్త్ అనేది 10 అనే దానిలో ఉన్నాం. 10 అనే దానిలో ఉండి మనం ఇలా క్లిక్ చేస్తాం కాబట్టి ఇప్పుడు బార్డర్ అనేది ఇలా క్యాచ్ చేస్తుంది. చూడండి ఇలా క్యాచ్ చేస్తుంది. ఓకేనా? ప్లస్ సింబల్ అనేది కొంచెం ఇలా పైకి వెళ్ళింది అనుకోండి, అలా పైకి వెళ్తుంది. అంటే ఆ సర్కిల్ దాటి ప్లస్ సింబల్ అనేది కొంచెం బయటకు వెళ్తే శాంపుల్ అనేది తీసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ సర్కిల్ అనేది ఆ ప్లస్ సింబల్ అనేది దీనిపైకి వచ్చిందో అప్పుడు మళ్ళీ తీసుకోగలుగుతుంది అనమాట ఇలా. ఓకేనా? ఈ ప్లస్ సింబల్ని మనం ఇంక్రీజ్ చేస్తే అప్పుడు మనకు దానికి శాంపుల్ అనేది రేంజ్ పెరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 30 తీసుకుంటున్నాను. 30 తీసుకొని ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో చూడండి నేను ఇప్పుడు ఇలా కొంచెం పైకి వెళ్ళినా కూడా కిందకి వచ్చినా కూడా ఓకే. సో మ్యాక్సిమము చూడండి మ్యాక్సిమం తీసుకుంటుంది అనమాట. ఓకే. విడ్త్ అనేది డిఫాల్ట్గా 10 ఉంటుంది కాబట్టి నేను 10 యూజ్ చేస్తున్నాను మళ్ళీ. సో నెక్స్ట్ ఆప్షన్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే మీకు జనరల్గా ఐడియా ఉంటుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ సర్కిల్ యొక్క కాంట్రాస్ట్ అంటే ఫేడింగ్ అనేది మొత్తం ఫేడ్ అయిపోయింది. సో మనకు కాంట్రాస్ట్ అనేది అంత క్యాచీగా లేదు. బట్ ఇక్కడ ఈ సర్కిల్ కొంచెం పర్ఫెక్ట్గా ఉంది. దీని బార్డర్ కూడా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని మనము ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంట్రాస్ట్ అనేది 10% ఉంది కదా! సో కాంట్రాస్ట్ 10 ఉన్నప్పుడు ఈ విధంగా ఉంది. సో కాంట్రాస్ట్ హైయెస్ట్ కాంట్రాస్ట్ యూజ్ చేద్దాం 100. సో నేను 100% తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఇలా డ్రా చేస్తాను అనుకోండి, ఇది క్యాచ్ చేస్తుంది అనమాట. ఆ సర్కిల్ని క్యాచ్ చేస్తుంది ఎందుకంటే దాని కాంట్రాస్ట్ని తీసుకుంటుంది. ఓకే. నేను మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ కాంట్రాస్ట్ ఉన్నా కూడా మనం ఈ సర్కిల్ని రౌండ్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే. సో చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే. సో మనకి ఈ విధంగా సర్కిల్ అనేది అంటే దానికి కనిపించినంత వరకు తీసుకుంది అండ్ ఇక్కడ మిస్ అయింది చూడండి పర్ఫెక్ట్గా రాలేదన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనము కాంట్రాస్ట్ వాల్యూని తగ్గిద్దాం అంటే కంప్లీట్గా ఓన్లీ 1% తీసుకుందాం. ఇప్పుడు ట్రై చేద్దాం. సో ఇప్పుడు ట్రై చేస్తున్నాను. మళ్ళీ మ్యాగ్నెటిక్ అనేది ఉంది కాబట్టి ఓకే. సో తీసుకుంటుంది. సో ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. ఓకే. చూడండి ఇక్కడ కొంచెం ఏరియా మిస్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం ట్రై చేద్దాం. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను అండ్ ఇలా సర్కిల్గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా రావట్లేదు అనమాట. చూడండి మీకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమైపోయి ఉంటుంది. సో లోయెస్ట్ కాంట్రాస్ట్ పెట్టినప్పుడు మనకి ఇది క్యాచింగ్ అనేది చేయలేకపోయింది. హైయెస్ట్ కాంట్రాస్ట్ పెట్టినప్పుడు ఇక్కడ కూడా మ్యాక్సిమం ఒక చిన్న సర్కిల్ లాగా ఫామ్ అయింది అండ్ ఇక్కడ కూడా సో ఆ కాంట్రాస్ట్ అనేది మనకు మంచిగా కనిపిస్తే సో ఆటోమేటిక్గా క్యాచ్ చేస్తుంది. కాంట్రాస్ట్ మనకు కరెక్ట్గా కనిపించినప్పుడు మనం ఈ అమౌంట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడ ఈ సర్కిల్లో యాక్చువల్లీ కాంట్రాస్ట్ అనేది లేకుండే. సో మనం ఇక్కడ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసిన తర్వాత అది మ్యాక్సిమం క్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు లోయెస్ట్ పెట్టేసరికి మళ్ళీ సర్కిల్ అనేది ఫామ్ కాలేదు. ఓకే. డిస్టర్బ్ అయింది అనమాట. లాస్ట్ ఆప్షన్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ డిఫాల్ట్గా 57 ఉంది. నేను లీస్ట్ అమౌంట్ ఒక 2 తీసుకుంటున్నాను. సో ఫ్రీక్వెన్సీ మనం 2 తీసుకున్నాం కదా! ఇప్పుడు ఈ సర్కిల్ని క్యాచ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎన్ని యాంకర్ పాయింట్స్ వచ్చినాయి అనేది చూసుకోండి ఒకసారి. సో యాంకర్ పాయింట్స్ అనేది ఇంతే వచ్చినాయి. సర్కిల్ క్లోజ్ చేస్తున్నప్పుడు మనకు ఈ విధంగా యాంకర్ పాయింట్స్ అనేవి కనిపిస్తున్నాయి. కొన్ని పోయినాయి కూడా అండ్ ఓకే. సో ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీ అనేది 100 ఇద్దాము. 100 అనేది హైయెస్ట్ అమౌంట్. ఓకే. 100 తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను బార్డర్ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తాను. యాంకర్ పాయింట్స్ చూడండి ఎన్ని వస్తున్నాయి. సో చూడండి చాలా యాంకర్ పాయింట్స్ వస్తున్నాయి. అసలు మన గ్యాప్ లేకుండా మనం ఇలా వెళ్తుంటే యాంకర్ పాయింట్స్ అనేది చాలా చాలా వస్తున్నాయి. సో ఇది మ్యాగ్నెట్ అనమాట. కాబట్టి బార్డర్ని మనం ఇలా యాంకర్ పాయింట్స్తో కవర్ చేస్తున్నాం. ఇప్పుడు నేను వన్స్ వచ్చేసి నేను ఫినిష్ చేసిన తర్వాత ఎన్ని యాంకర్ పాయింట్స్ ఎలా ఉంటాయో చూడండి. నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి
ఫినిష్ చేసిన తర్వాత యాంకర్ పాయింట్స్ అనేవి మనకు కనిపించట్లేదు. ఇప్పుడు కనిపిస్తున్న ఈ యాంకర్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవి దేనికి సంబంధించినవి అంటే ఇవి కర్వ్ ఫిట్కి సంబంధించినవి. కర్వ్ ఫిట్ అని ఇక్కడ ఉంది కదా, ఈ కర్వ్ ఫిట్ అనేది 2 పిక్సెల్స్ ఉంది కదా, దీనికి సంబంధించిన పాయింట్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో మనకు జస్ట్ ఆ ఫ్రీక్వెన్సీ అనేది క్యాచ్ చేసేటప్పుడు మాత్రమే మనకు ఆ డాట్స్ ఇలా కనిపిస్తుంటుంది. అండ్ మనం మ్యాగ్నెటిక్ టూల్లో కూడా ఆ ఫ్రీక్వెన్సీ అనేది చూసాం. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంకర్ పాయింట్ అనేది యాడ్ చేస్తాను. చూడండి, కొత్తగా వచ్చిన యాంకర్ పాయింట్కి ఇలా హ్యాండిల్స్ వస్తాయి. చూడండి, హ్యాండిల్స్ వచ్చినాయి. ఓకే, ఇలా హ్యాండిల్స్ వచ్చినాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ట్రావెల్ చేస్తూ ఇప్పుడు ఈ లైన్ పైన ట్రావెల్ చేస్తూ కూడా ఇలా వదిలేస్తే ఇట్లా బయటకు వచ్చేస్తే మనకు అక్కడ కూడా ఒక యాంకర్ పాయింట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో మనం యాంకర్ పాయింట్స్ ఎలా డిలీట్ చేయాలంటే ఆల్రెడీ ఫినిష్ అయిన యాంకర్ పాయింట్స్ని మనం ఇలా వెళ్ళినప్పుడు మనకు మైనస్ సింబల్ కనిపిస్తుంది, క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం ఇలా టచ్ చేస్తే మళ్ళీ ఇలాగ వస్తుంది. ఓకే, సో ఇలా జస్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో మనం యాంకర్ పాయింట్స్ని డ్రా చేస్తున్నప్పుడే డిలీట్ ఎలా అయ్యాలో చూద్దాము. సో ఫస్ట్ ఇలా క్లిక్ చేస్తాను అండ్ ఇలా క్యాచ్ చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు మనకు యాంకర్ పాయింట్స్ అనేవి వస్తున్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని బ్యాక్ వెళ్ళి మనం వాటిని డిలీట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఓకే, ఇట్లే బ్యాక్ వెళ్తున్నా, మీరు దాని గురించి ఏం పట్టించుకోకండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు డిలీట్ ఆర్ బ్యాక్ స్పేస్ అనే బటన్ యూజ్ చేయొచ్చు. నేను బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తున్నా. సో ఇక లాస్ట్ ఆప్షన్ పెన్ ప్రెజర్ అనమాట. పెన్ ప్రెజర్ అంటే నథింగ్ బట్ మనం యూజ్ చేస్తున్నప్పుడు మౌస్ కావచ్చు లేదా గ్రాఫిక్ టాబ్లెట్లో ఉండే పెన్. సో అది ఫ్రీ ఫ్లోటింగ్ అనేది ఉండడానికి మనం ఇది టిక్లో పెడతాం అనమాట. ఓకే, మ్యాగ్నెట్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా పెన్ కూడా ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఉన్న మ్యాగ్నెట్ ఒకటే అని చెప్పాయి కదా, ఇక్కడ ఆఫ్ చేస్తే అక్కడ ఆఫ్ అవుతుంది, పెన్ ప్రెజర్ కూడా ఆఫ్ అవుతుంది. ఓకేనా, సో ఇది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫ్రీ ఫామ్ పెన్ టూల్.